జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్. ఆయన మానసిక పరిస్థితి బాలేదంటున్నారు. ఆయన ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాల్సిన అవసరం ఉందంటూ సెటైర్లు కూడా వేశారు ఆయన. అందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. గీతాంజలి ఆత్మహత్యకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలి అంటున్నారు ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్. మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ గ్రంథి శ్రీనివాస్పై కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మనతో మాట్లాడేందుకు గ్రంథి శ్రీనివాస్ సార్ చెప్పండి, భీమవరంలో మీరు ఒక రౌడీలా ప్రవర్తిస్తున్నారు, మిమ్మల్ని తరిమి కొట్టేందుకు కూడా పుట్టిస్థాయిలో ఇక్కడ ఓటర్ కూడా కృషి చేయాలంటూ కూడా విమర్శలు చేశారు. ఏం చూస్తారు నిజంగా మీరు ఇక్కడ ప్రవర్తన అలా ఉందా ప్రజల్లో? ముందు ప్రజల్లో మన ప్రవర్తన సంగతి ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారు గత నెల 27వ తారీఖున భీమవరం రావడం జరిగింది. భీమవరం వచ్చిన తర్వాత జన సైనికులతోటి ఆ ముఖ్యమైన నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అప్పుడు ఏం మాట్లాడాడు ఆయన? ఏదైతే గ్రంథి శ్రీనివాస్ ఉన్నాడో ఆయన మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. నేను చాలా మీటింగ్లో అదే చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు గ్రంథి శ్రీనివాస్ మీద ఎటువంటి ద్వేషం లేదన్నాడు. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న జనసేన నాయకులు మరి తట్టుకోలేకపోయారో ఏంటో మరి తెలియదు, కానీ ఆయనకి వెళ్ళి ఏం చెప్పారో తెలియదు. కానీ మరి ఆయన వెంటనే నిన్న ఒక రౌడీ అని, వీధి రౌడీ అని, గోండా అని చెప్పి అలాగని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. గతం నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచ్లన్నీ చూసుకుంటే కనుక ఒకదానికి సంబంధం ఉండదు. పాచిపోయిన లడ్డూలు అన్నాడు ఆయన, ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నాడు, బీజేపీ గురించి విమర్శించాడు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అన్నాడు. ఆయన వివిధ రకాలుగా రంకిలేయడం, పూనకం వచ్చినట్టు ప్రసంగాలు ఇవన్నీ చూస్తుంటే అటువంటిది ఒక అభిమానిగా నేను ఏంటంటే ఆయన మానసిక పరిస్థితి మీద ఆందోళన చెందుతున్నా. ఎందుకంటే తప్పనిసరిగా ఆయన వైద్యం ఎర్రగడ్డ హాస్పిటల్ కానీ ఎక్కడైనా చూపించుకుని ఆయనకు వైద్యం చేయించండి. గత నెలలోనే వచ్చి ఆయన మీద నాకు ఎటువంటి ద్వేషం లేదన్న వ్యక్తి మళ్ళీ ఒక నెల రోజులు పూర్తి అవ్వకుండానే ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే మనకు అర్థమవుతుంది కదా ఆయన మానసిక పరిస్థితి గురించి ఆందోళన. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ, గ్లోబల్ ప్రచారం చేస్తూ ఏదో రకంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచన అనేది స్పష్టంగా ఆ పత్రికల కథనాల్లో కనపడుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితికి సంబంధించి గీతాంజలి అనే వ్యక్తి ఒక అమ్మాయి పూర్తి స్థాయిలో కూడా తనకు సొంత ఇల్లు వచ్చిందని చెప్పని పూర్తిగా కూడా సోషల్ మీడియాలో మాట్లాడడం, సంక్షేమం మాకు అందిందని చెప్పితేనే అలాంటి దాడులు చేయడం ఏమి చూస్తారు? ఇది సోషల్ మీడియా ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన సంబంధించిన కొంతమంది చేస్తున్న ఈ ప్రచారాల వల్ల నిజంగా ఆ అమ్మాయి ఇవాళ ప్రాణాలు కోల్పోయిందంటే కనుక దానికి బాధ్యత ఎవరిదంటే పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిదే. వాళ్ళిద్దరూ బాధ్యత వహించాలి. తనకు సంబంధించి పాజిటివ్గా మాట్లాడిన వ్యక్తి పూర్తిగా ఎవరో ఇచ్చినటువంటి స్క్రిప్ట్తో కూడా తనపై విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి మానసిక పరిస్థితి బాగాలేదు, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలని చెప్పి ఆయన కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, భీమవరం నుంచి.